నమస్తే. మగువ కార్యక్రమానికి స్వాగతం. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజ శ్రేయస్సులో భాగస్వాములవుతున్న మహిళా మనులను సరికొత్తగా పరిచయం చేసే వేదిక మన మగువ. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం, సాహిత్యాన్ని అవపోసన పట్టేశారు. రచయిత్రిగా రాణిస్తూనే గాయనిగా ఎంతో మంది శ్రోతల మనసులను గెలుచుకున్నారు. ఎన్నో నవలలు, కథా సంపుటాలను అందించారు. అంతేకాదు కొమ్మ కొమ్మ కోయిలమ్మ పేరుతో సినీ గాయనీమణుల జీవిత విశేషాలను పాఠకులకు పరిచయం చేశారు. ఆమె వారసులు కూడా సినిమా ఇండస్ట్రీలో రత్నాలుగా ఎదిగిపోయారు. నేటి సమాజానికి స్ఫూర్తి ఇంద్రగంటి జానకి బాలగారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అమ్మ, మొదటగా మీ సాహిత్య ప్రపంచాన్ని పరిచయం చేసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఎన్ని కథలు, ఎన్ని కథా సంపుటాలు, ఎన్ని నవలలు రాశారు? నేను ఒక 150 కథల వరకు రాశానండి. 150 కథలు. అవి ఒక 7 సంపుటాలుగా వచ్చాయి. అవన్నీ కలిపి ఒక జానకి బాల కథలు అని ఒకే ఒక పుస్తకంగా తీసుకొచ్చాం. జానకి బాల కథలు. అది కాకుండా దీని తర్వాత మళ్ళీ సువర్ణ రేఖ అని మళ్ళీ కొన్ని పబ్లిష్ అయిన కథలు ఇంకొక వాల్యూమ్ వేశాను అనమాట. ఓకే. తర్వాత 13 నవలలు రాశానండి. 13 నవలలు. ఇన్ని నవలలు వేరే వేరే సబ్జెక్ట్స్ తీసుకుని రాద్దామనే ప్రయత్నం చేశాను, రిపిటేషన్ లేకుండాను. తర్వాత అందరూ సాధారణంగా ఈ అమ్మాయి అబ్బాయి కలుసుకోవడం, ప్రేమ వ్యవహారం అలాంటి విషయాలే రాసే సందర్భంలో నేను మాత్రం అలా కాకుండా సమాజంలో ఉండే ఏదైనా వేరే సమస్యల్ని ఎత్తి చూపుతూ దాంట్లో స్త్రీ అమ్మాయిలు ఎలాంటి విషయాలు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి రాశాను. ఓకే. మీరు సాహిత్య ప్రపంచంలోకి రాకముందే సంగీత ప్రపంచంలో ఉన్నారు. ఆ సంగీతంలో మీ తొలి అడుగు ఎప్పుడు పడింది? అంటే సంగీతంలో తొలి అడుగని ఏం చెప్పలేదు. మా మదర్ బాగా పాడేవారు, వీణ వాయించేవారు. ఆవిడ తణుకు, వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా, సంగీతం టీచర్గా పనిచేశారు. ఆవిడకి సంగీతం ఎందు ఆసక్తి ఉండడమే కాకుండా మంచి ప్రావీణ్యం కూడా ఉండేది. అందుకు ఆవిడ దగ్గరే మొట్టమొదటి నేను సంగీతం, క్లాసికల్ సంగీతం నేర్చుకున్నాను. తర్వాత మా ఇంట్లో అందరూ కొంచెం, మా బ్రదర్స్ వాళ్ళందరూ కూడా ఒక పాటలు పాడడం, పాటలు కంపోజ్ చేయడం, ఇలా చేయడం వల్ల లలిత సంగీతం వైపు కూడా బాగా మొగ్గు చూపి నేను లలిత సంగీతంలో కొంచెం కృషి చేశాను. అది 1966లో మొదలుపెట్టాను పాడడం. ఎక్కడైనా ఎవరైనా పాడమంటే పాడడం, ప్రోగ్రామ్కి వెళ్ళడం, చేయడం. మీరు ఇంత ముందుకు చెప్పారు సంగీతంలో తొలి గురువు మా అమ్మగారు లక్ష్మీ నరసమ్మ గారు. అవునండి. ఆవిడతో మీ అనుబంధం ఎలా ఉండేది? అంటే మా అనుబంధం మా మదర్ ఆవిడ తల్లి. అందుకుని నేను ఆవిడ దగ్గర ఎలా నేర్చుకున్నానంటే, ఒక చోట కూర్చుని ఒకళ్ళకి ఒకళ్ళు ఎదురుగా తాళం వేస్తూ నేర్చుకునేవి కాకుండా ఆవిడ ఇంట్లో తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటే నేను వెనకాల పడి పుస్తకం కూర్చుని సంగీతం నేర్చుకున్నాను నిజానికి. అంతేగాని సిస్టమేటిక్గా కూర్చుని అంటే టైం ఆవిడకి ఉండేది కాదు. సరే, ఆవిడకి టైం ఉన్నప్పుడే నేను కూడా ఆవిడ వెంట పడాలి కనుక నేను పుస్తకం పుచ్చుకుని ఆవిడ వెంట పడుతుంటే ఆవిడ పనులు చేసుకుంటూ, వంట చేస్తూ, తర్వాత అంట్లు తోముతూ, చెంబులు తోముతూ నాకు చెప్తూ ఉండేవారు. నేను అది నేర్చుకుని మళ్ళీ ఎప్పుడో ఒకరోజు కూర్చుని మళ్ళీ ఇది కరెక్షన్స్ అవి చూసుకోవడం, ఆవిడ మళ్ళీ చెప్పడం అలా జరుగుతూ కొంత అలాగే నేర్చుకున్నానండి. మీరు అనంతరం సంగీతం నేర్చుకున్నాక గానకోకిల సుశీల గారి దగ్గర పనిచేశారు. అవునండి. ఆ ఎక్స్పీరియన్స్ అంటే నేను సుశీల గారి దగ్గరికి వెళ్ళడానికి చాలా వేరే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నాకు చాలా సంగీతం అంటే ఇష్టం, పాటలు బాగా పాడేదాన్ని. ఓకే. బయట కూడా ఎక్కడ ప్రోగ్రాం వచ్చినా ముందర వెళ్ళిపోయి పాటలు పాడేదాన్ని. అప్పుడు ఎక్కువగా లలిత సంగీతం అనే దానికి ఎక్కువ ప్రాచుర్యం లేదు అప్పట్లో. సినిమా పాటలే ఎక్కువ, ఎంతసేపు ఆకాశవాణిలో వినడం తప్ప. అందుకని 1వ 2వ లలిత సంగీతం ఉన్నా మిగతా అంతా సినిమా పాటలే ఎక్కువ.
ఎవరైనా పాట పాడుంటే హరిదేహ ముగ్ధం అంటూ అష్టపది తీసుకుని తెనాలి రామకృష్ణ ఆవిడ పాడిన అష్టపదితోనే పాడడం జరుగుతుంది. అట్లా రకరకాల ఈ సినిమా పాటలలో కొంచెం మంచి సాహిత్యం ఉండి మంచి సంగీతానికి బాణీ ఉండి బాగా పాడిన పాటలు నేను తీసుకుని నేను పాడుతూ ఉండేదాన్ని. సుశీలమ్మ గారి దగ్గర ఉద్యోగం మానేసి ఆర్టీసీలో జాయిన్ అయ్యారు. అవునండి. అంటే అప్పటికి నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాను, అంతే. పియూసీకి ప్రైవేట్గా పెడుతున్నా. సరే, మనకి అలాంటప్పుడు వచ్చే చిన్న క్లరికల్ జాబ్స్ తప్ప ఏం రావు. అప్పటికే నాకు చాలా అర్థమైన విషయం ఏంటంటే ఈ సినిమాల్లోకి వెళ్ళి మన ఎవరు బ్యాకింగ్ లేకుండా మనని సపోర్ట్ చేసి మనని పైకి తీసుకురావాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు లేనప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేయగలిగింది ఏం లేదు, చేయలేము. రెండోది అందరినీ తలదన్నేసేంత టాలెంట్ కూడా నాకు లేదేమో, అది కూడా మనం ఆలోచించుకుంటే. దానదినే నేను వచ్చేసి మామూలుగా ఆ ఏపీఎస్ఆర్టీసీలో కాంపిటీషన్ టెస్ట్కి వెళ్తే నెగ్గాను. జూనియర్ క్లర్క్గా నాకు ఉద్యోగం వచ్చింది. ఆ జూనియర్ క్లర్క్ ఉద్యోగాన్ని నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేసేసి పాటలు మాత్రం పాడుతూనే ఉండేదాన్ని. అక్కడ ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా పాటలు పాడడం, ఆఫీసులో కూడా ఏదైనా ఫంక్షన్స్ అయితే నా చేత పాడుతూ అవన్నీ జరిగాయి. మళ్ళీ మధ్యలోనే మీరు ఉద్యోగం వదిలేశారు, ఎందుకని? అంటే చాలా నేను 30 years చేసే వదిలేను. అంటే 96లో ఎందుకు వదిలేశానంటే అప్పటికి నేను రచయిత్రిగా కొంచెం పేరు సంపాదించుకున్నాను మరి. కానీ ఆల్ ఇండియా రేడియోలో నేను గాయనిగా కూడా ఆడిషన్ అయ్యి నెగ్గి ప్రోగ్రాంలు ఇస్తూ ఉండేది. ఆకాశవాణిలో కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా? అది 66, 70 అండి. 70లోనే ఆడిషన్కి వెళ్ళాను, వెళితే సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి వాళ్ళు 6 నెలలకి 7 నెలలకి ఎప్పుడప్పుడు ప్రోగ్రాంలు ఇచ్చేవారు. అప్పుడు వెళ్ళి పాడి వస్తూ ఉండేది. లలిత సంగీతం, గ్రూప్ సంగీతం, వాళ్ళు దేనికి పిలిస్తే దానికి. అట్లా నేను అక్కడ కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఈ సంగీత ఫీల్డ్లో పైకి రావాలంటే చాలా సపోర్టివ్ సిస్టమ్ ఉండాలండి. ఎవరో బాగా ఉండాలి, ఎవరో ఒకళ్ళు మన గురించి వెనకాల పెట్టుకుని మనని తీసుకువెళ్ళి పాడించి అందరికి పరిచయం చేసి, అది నేనేం తప్పుగా చెప్పట్లే. అంటే ఒక ఫోర్స్ ఏదైనా ఉండి మన మీదే అన్నలు తమ్ముళ్ళు ఇండస్ట్రీలో రాణించాలన్నా కూడా మనకు గురువు గారు అనే ఒక పర్సన్ కానీ ఉండాలి, మన కోసం పర్సన్ ఉండి మన కోసం వాళ్ళు పని చేయగలిగే వాళ్ళు ఉండాలి. అలా ఏమీ లేనప్పుడు మామూలుగా నేను జాబ్లో చేరాను ఏపీఎస్ఆర్టీసీలో జూనియర్ క్లర్క్. తర్వాత అలా సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. అలా సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. అయితే 30 ఏళ్ళు సర్వీస్ చేశాను. 30 ఏళ్ళు చేశాను. ఆ తర్వాత ఆకాశవాణిలో ఎంతకాలం పనిచేశారు? పని చేయలేదండి సార్, నేను పాడానంతే. బయట నుంచి ఆడిషన్ ఆర్టిస్ట్గా పాటలు పాడుంటారు. చాలా పాటలు పాడానండి, అది లెక్క చెప్పలేదు. ఎందుకంటే ప్రోగ్రామ్ వచ్చినప్పుడల్లా 4, 5 పాటలు పాడేవాళ్ళము. ఆ పాటలన్నీ పోయి చేసుకుని అవి ఒకసారి రికార్డ్ అయ్యి మా దగ్గర ఉండేవి, ఉండకుండా ఉండేవి, అలా జరిగేది. చాలా పాటలే పాడాను. వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాంలు గ్రూప్ సాంగ్స్, వీడి పాటలు, అవన్నీ కూడా చాలా పాడాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు సంగీతం. అప్పుడే సాహిత్యం వైపు మీ అడుగులు పడ్డాయి. అవునండి. తొలి రచన ఎప్పుడు? నాది 66లో మాలతీ చందూర్ గారి హస్బెండ్ ఎన్ఆర్ చందూర్ గారు. అంటే ఊరికే గుర్తు కోసం చెప్పాను. మాలతీ చందూర్ గారు హస్బెండ్గా అంటే ఆయన్ని తక్కువ చేయడం అని కాదు. పత్రిక ఒకటి జగతి అని ఒక పత్రిక నడిపేవారు. జగతి మద్రాసు నుంచి. మాలతీ చంద్ర గారు అప్పటికే కొంచెం పేరుగన్న రచయిత్రి. అప్పుడు నేను ఊరికే నాకు వచ్చిన ఆలోచనలు చిన్న చిన్న స్కెచెస్ లాగా కథానికలా రాసి 2 పంపా. నాకు మొదటి నుంచి రచన మీద చాలా ఇష్టం ఉండేది. దాన్ని పంపిస్తే ఆయన వరుసగా 2 వేశారు. వేసి నాకు ఉత్తరం కూడా రాశారు. మీరు బాగుంది, మీరు రచన బాగా చేస్తున్నారు, మీరు ఇంకా రాయండి, మా పత్రిక పంపండి తప్పకుండా అని. అంటే అప్పటి నుంచి నేను రాయడం. తర్వాత ఆంధ్రపత్రిక, ప్రభా, జగతి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. జగతి నుంచి ప్రస్థానం. తర్వాత ఫస్ట్ కదా ఆంధ్రపత్రికలో పడింది. తర్వాత ఆంధ్రజ్యోతి, ఉత్తిజ్యోతి, ఆంధ్రప్రభ, అన్ని పత్రికలకి రాస్తూ ఉండేది. అందరు కూడా నా కథలన్నీ బాగా వేశారు. ఎడిటర్స్ అందరూ చాలా లైక్ చేశారు. ముఖ్యంగా పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు, నండు రామ్మోహన్ రావు గారు, వీరాజీ గారు, వీళ్ళందరూ కూడా ఎడిటర్స్గా వర్క్ చేసిన వాళ్ళందరూ, ఆయన కూచిమంచి ఆయన సుబ్రహ్మణ్యం గారు, అలా అందరూ కూడా చాలా
ఇష్టపడి చాలా రాసిన దాంట్లో ఏదో కొంచెం కొత్తదా ఈ అమ్మాయి చూపిస్తుంది అన్నట్టుగా వేశాను. ఓకే. కరిగిన హరివిల్లు నుంచి మొదలు పెడితే పంజరం కోరిన మనిషి వరకు చాలా నవలలు రాశారు. మీకు అందులో బాగా గుర్తింపు తెచ్చింది ఏదండి? నాకు కనిపించే గతం అనే నవలకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగు సీరియల్ అవార్డు కూడా వచ్చింది. అవును. అందులో చాలా ఆటోబయోగ్రఫికల్ విషయాలు ఉన్నాయండి. అంటే నా బాల్యం నుంచి కూడా నేను ఎట్లా ఎదుగుతూ వచ్చాను, ఎలాంటి కష్టాలు, ఎలాంటి అవమానాలు, ఎలాంటి దీంట్లో వెళ్ళాను అనే దాని మీద నేను అందులో చాలా విషయాలు రాశాను. అది ఎంతైనా పర్సనల్ అప్రోచ్ ఉండడంతో అది ఎక్కువ చాలా అందరూ ఇష్టపడ్డారు. అది వార్తలో సీరియల్గా వచ్చింది. వార్త డైలీలో సీరియల్గా వచ్చింది. చాలా మంచి పేరు కూడా వచ్చింది దానికి. తర్వాత నన్ను చాలా మళ్ళీ రాయమని అందరూ అడిగారు. చాలామందికి రాశాను కూడా, అందరికీ రాశాను. ఆల్మోస్ట్ అన్ని మ్యాగజైన్స్కి రాశాను. ఆ నవలకే అవార్డు కూడా వచ్చింది. ఓకే. మీ నవల్లో కథల్లో అభ్యుదయ భావాలే కాదు, కుటుంబ రాజకీయాలకు కూడా పెద్దపీట వేస్తారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఇంతకుముందుకు అన్నారు అందులో ప్రేమలు పెళ్ళిళ్ళు ఇవి కాదు, డిఫరెంట్గా రాయాలి, డిఫరెంట్గా కనిపించాలి అని చెప్పేసి. సో ఆ కథా వస్తువుని ఎన్నుకోవడానికి గల కారణమమ్మా? అబ్జర్వేషన్ ఏంటంటే మనం పరిశీలిస్తూ సమాజంలో మన ఒక్క ఫ్యామిలీయే కాదు, మన ఒక్క కుటుంబమే కాదు కదా, మన చుట్టుపక్కల కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ భార్యాభర్తల అనుబంధాలు ఉంటాయి, తల్లి కూతుళ్ళ అనుబంధాలు ఉంటాయి, అత్త కోడళ్ళ కీచులాటలు ఉంటాయి, తల్లి కూతుళ్ళ కీచులాటలు ఉంటాయి. వీటన్నిటిలోంచి చాలా విషయాలు మనకు బోధపడుతూ వస్తాయి నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తే. అలా అబ్జర్వ్ చేసే నేను అప్పుడప్పుడే కొత్తగా ఉద్యోగాల్లో చేరి ఆడపిల్లలు కూడా సంసారాలకు ఎంతో సహాయం చేస్తున్న రోజులు అవి. ఇప్పట్లాగా ప్రతి వాళ్ళు ఆటోమేటిక్గా చదువుకోవడం 70, 65, 70 మధ్యలో కొత్తగా ఎస్ఎల్సీలో చిన్న చిన్న చదువులతోటి ఉద్యోగం ఏదైనా సంపాదించి అమ్మా నాన్నకి ఇంట్లో మనం కొంచెం సహాయం చేద్దామని ఒక ఐడియా బాగా ఆడపిల్లల్లో ఉన్న రోజులండి. ఎందుకంటే అప్పటి వరకు ఆడపిల్లలు ఎక్కువ బయటకు వచ్చి చేసింది సందర్భం చాలా తక్కువ. ఉంటే డబ్బు ఉండేది, లేకపోతే వీళ్ళందరూ కొంచెం మధ్యతరగతి, ఇంకా తక్కువ బిలో, ఇంకా మధ్యతరగతి ఉన్న దాంట్లో 4 5 పిల్లలు ఉండడం, వాళ్ళందరి బాధ్యతలు తల్లిదండ్రులు మొయ్యలేకపోవడం, కొంతమంది మగవాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం, వాళ్ళు ఇంట్లో పడి ఇటువంటి తిరుగుతూ ఉంటే ఇంట్లో ఇల్లు గడపడానికి పడే అవస్థలు, ఇలాంటి ఒక విచిత్రమైన వాతావరణం అప్పుడు ఉండేది. మగపిల్లలు ఎవడో ఒకడో ఉంటే వాడు కూడా ఎస్ఎల్సీ వరకు చదివితేనే గగనం. ఆ చదివేడికి ఒక చిన్న ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంతో అతని ఈ కుటుంబాన్ని లాగుతూ ఇలాంటి ఉన్న ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో 60 నుంచి ఆల్మోస్ట్ 75 వరకు అలాంటి వ్యవస్థే నడిచిందండి. అప్పుడు నేను ఈ కథా వస్తువులు ఆలోచించినప్పుడు అంటే అసలు ఆడపిల్లకి ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చెప్పుకోలేకపోతారు. అబ్బాయి కంటే ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మన 14-15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎవడనో ఒకరిని చూసి ముడిపెట్టేద్దాం అనే వ్యవస్థే ఉండేది అప్పట్లో. మాకు మా అమ్మగారు స్కూల్లో టీచర్గా పనిచేయడం, కొంచెం అభ్యుదయం వైపు ఉండడం వల్ల దానివల్ల నాకు అలాంటి సమస్య ఎవరికో ఒకరికి కాకపోతే నేను బాగానే ఉండేదని పాటలు బాగా పాడడంలో చాలామంది అలాంటి ఒక ఇది ఉంది, కానీ నాకు అలా ఇష్టం ఉండేది కాదు పెళ్ళి చేసుకోవడం పాటల గురించి. మనమే ఏదైనా సాధించాలి అన్నట్టుగా ఉండేది అనమాట. అలాంటి టైంలో సుశీల వాళ్ళ తమ్ముడు, అదే సుశీల గారి మరదలు వాళ్ళు ఉండేవారు మా ఊళ్ళో. ఆవిడండి నువ్వు వెళ్ళవే సుశీల దగ్గరికి, నేను పంపిస్తాను, ఆవిడ జీతం ఇస్తుంది, మంచిగా బాగానే ఉంటుంది, నీకు పాటలు అంటే ఇష్టం. నేను అలా 2 ఏళ్ళు ఉన్నాను. కానీ మనం అక్కడ ఉండడంలో మనకు ఒరిగేది ఏం లేదన్న విషయం నాకు చిన్న వయసు అయినా తొందరగానే అర్థమైంది. ఎందుకంటే మనం కేవలం వెనకాల ఒక నీడ చాటు నుండి ఆవిడ పాట పాడుతుంటే మనం అక్కడ సోఫాలో కూర్చుని ఆవిడకి ఏమన్నా కావాలంటే ఏ కాఫీయో టీయో ఫ్లాస్క్లోంచి పోసి అందించి అట్లా ఉండడమే తప్ప మనకంటూ అక్కడ ఇంట్రడక్షన్ కానీ మనం అక్కడ పరిచయం అస్సలు లేదని నాకు, అంటే బహుశా చిన్నప్పటి నుంచి కొంచెం ముదిరేమో నేను అందుకు తొందరగా అర్థమైంది. సరే వెంటనే అప్పటికి నేను ఎస్ఎల్సీఏ పాస్ అయ్యి వెళ్ళాను అనమాట.
సరే చదువుకుందాం అని పీసీ అది ప్రైవేట్గా, అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళడానికి చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. పీసీ అది ఏదో 2 ఏళ్ళు గ్యాప్ ఉంటే పీసీకి వెళ్ళచ్చు. అప్పుడు వచ్చేసన్నమాట. మా మదర్ కూడా పాపం వచ్చేసేయి, నువ్వు హాయిగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటే మనకు సరిపడే ఉద్యోగం మనకు వస్తుంది, క్లరికల్ హాయిగా మనం ఉండొచ్చు అంటే వచ్చారు. అప్పుడు నేను ఏఆర్కి ఆడిషన్కి వెళ్ళాను, సంగీతం పాడడానికి, లలిత సంగీతం. సెలెక్ట్ అయ్యాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సెలెక్ట్ అయితే వాళ్ళు 6 నెలలకి అలా ఒక ప్రోగ్రామ్ ఇచ్చేవారు. ఆ ప్రోగ్రాంలో 3 పాటలు 4 పాటలు పాడడానికి టైం అన్నమాట. అవి మనమే కంపోజ్ చేసుకుని కూడా మనమేనా, పేరెన్నిక కన్నా రచయితల పాటలు తీసుకుని ట్యూన్ మనమే చేసుకుని దానికి అక్కడికి వెళ్ళి పాడితే వాళ్ళు ఫస్ట్లో 50 రూపాయలు, తర్వాత 75 రూపాయలు, తర్వాత అలా ఇచ్చేవారు. పోను వాళ్ళు పెంచడం వల్ల మనకి పెరిగింది, కానీ మన సొంత తెలివితేటల వల్ల వాళ్ళు ఏం పెంచాలి, అది వాళ్ళే పెంచుతూ ఉంటారు కదా. అలా కాకుండా కొన్ని కోరస్ పాటలకి వాటికి కూడా పిలిచేవారు. లోకల్గా ఉండడంతో వాళ్ళు నలుగురు ఇది పండగలకి వాటికి కోరసులు చేస్తారు చూడు, సంక్రాంతి, ఉగాదని, వాటిలో కూడా పిలిచే అకేషనల్ సాంగ్స్ వాటికి కూడా పిలిచేవారు. అప్పుడు పెడితే అంటే అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, అక్కడ మన ఫ్రీ సర్వీస్ ఏమి ఉండదండి. ఎంత మనం పనిచేస్తే అంతకీ వాళ్ళు అక్కడికక్కడే మనకి చెక్ ఇస్తారు, అది ప్రైవేట్ కాదు కదా అని చెప్పి. అలా అయిపోయాక నేను 66లో ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను. సరిగ్గా ఉద్యోగంలోనే చేరిపోయాను. ఏలూరు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే రచనలు చేశాను. అప్పుడు నాకు మా వారు శ్రీకాంత్ శర్మతో కూడా పరిచయం. ఆయన వాళ్ళు హనుమశాస్త్రి గారు అబ్బాయి. వాళ్ళ ఇంట్లో అంత సాహిత్య వాతావరణం ఎక్కువ ఉండేది. ఆయన వచ్చినప్పటి నుంచి కబుర్లు, మేమందరం కూర్చొని కథలని, అదని, బుచ్చిబాబు, అది ఇది అంటూ విపరీతంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎవరెవరు పెద్ద పెద్ద రచయిత, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బుచ్చిబాబు గారు అంటూ, ఇలాగా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అంటూ చెప్తుంటే నాకు చాలా ఇదిగా ఉండేది అనమాట. అవన్నీ తెచ్చుకుని లైబ్రరీ నుంచి చదవడం చేయడం. అప్పుడు మెల్లమెల్లగా రాద్దామనే ఐడియా వచ్చింది. అప్పుడే నేను రాసి మాలతీ చందూర్ గారి హస్బెండ్ అని చెప్పాను, ఎన్ఆర్ చందూర్ గారికి పంపిస్తే ఆయన ఎంకరేజ్ చేసి వేసి బాగుంది, మళ్ళీ మీరు రాయండి అమ్మా అన్నారు. ఆ తర్వాత ఆంధ్రపత్రికలో వీరాజీ గారు, ఆంధ్ర జ్యోతిలో పురాణం గారు, నండూరు రామ్మోహన్ రావు, వీళ్ళందరూ కూడా ఏది రాసినా అది వేస్తూ బాగుంది, మళ్ళీ రాయండి ఇంకానా అంటూ అలా రాస్తూ వచ్చాను. కొత్తగా సాహిత్య ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? సలహాలంటే 2 ముక్కలు చెప్తానండి. సలహా అంటే ఏం లేదు, నువ్వు ఏది చూసి ఏది అనుభవించి దేని ద్వారా నీ యొక్క అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేసావో అదే రాయి. కల్పితం వద్దు అస్సలు. అది రొమాన్స్ అయినా కావచ్చు, ఒక అబ్బాయిని కలుసుకోవడమైనా కావచ్చు, ఆ అబ్బాయితో ప్రేమలో పడ్డమైనా కావచ్చు, భర్తతో విభేదాలైనా కావచ్చు, అత్తగారితో గొడవలైనా కావచ్చు, ఏవైనా కానీ నీ పర్సనల్గా నువ్వు అనుభవించినటువంటి, నీ మనసు స్పందించి, నీ మనసు గిజగిజలాడిన విషయాన్ని నువ్వు రాయి. ఆయన చలంగారు కూడా అదే చెప్తాడు. మరి ఆయన పెద్ద నీ సొంతంగా ఇదని కాదు, నీ మనసు గింజుకుందా, నీ రక్తం ఉప్పొంగిందా, నీ మనసు అంతా చికాకు పడిపోయిందా, అప్పుడు నీలోంచి మంచి రచన వస్తుంది. అట్లాగా మనం ఇప్పుడు ఎవరి కోసం మనం రాయడం, నువ్వు నిజంగా నమ్మాలి. నమ్మడం అనేది చాలా కష్టం. ఇప్పుడు నేను ఎవరితోనో వాళ్ళు ఇష్టం ఉండండి అంటాను, కానీ నా విషయాలకు వచ్చాడు నేను మళ్ళీ జాగ్రత్తగా ఉంటాను, కొంచెం చెప్పిపోతాం. అట్లా కాకుండా నువ్వు ఏదైతే నమ్మితావో, ఏదైతే నమ్మి నువ్వు చెప్పాలనుకుంటావు అది చెప్పు. ఒప్పు కానీ అది తప్పకుండా రాణిస్తుంది. అది తప్పకుండా ఎదుటి వాళ్ళకి టచ్ అవుతుంది, వాళ్ళు చూస్తారు ఆ విషయం, ఓహో అని. అదే నా అభిప్రాయం. అంటే ఏది నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి, ఈ కవరింగ్స్ ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా ఇది నమ్మి చేసావో అదే నీ రచనలో, అదే నిజాయితీ అంటారు మన వాళ్ళు. రచనలో నిజాయితీ అంటారు అంటే అర్థం అదే. నిజాయితీ ఎప్పుడైతే నీ రచనలో పాఠకుడికి కనిపించిందో వాడు నీ రచన వెంట పడతాడు. నువ్వు కల్పితంగా ఎంత రాసినా వాళ్ళు పక్కనెట్టారు. మహా అంటే ఒకసారి చదివి వదిలేస్తారు. అయితే ఒక ఏ విధమైన ఇదేనా. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. ముఖ్యంగా
చలం గారి గురించి, రంగనాయకమ్మ గారి గురించి, అయ్యో ఒక అమ్మాయి మనసు గురించి చాలా వాళ్ళందరూ నాకు చాలా వివరణాత్మకంగా వాళ్ళందరూ అందించారు. చాలా ఆరాధ్య ఆ, రచయితలండి. ఒక తెలుగులో ఏదైనా రాద్దాం అనుకున్న వాళ్ళు రంగనాయకమ్మని కాదని, చలాన్ని కాదని, శ్రీపాద వారిని కాదని, మల్లాది వారిని వాళ్ళందరినీ కాదని, బుచ్చిబాబుని కాదని మనం పక్కన పెట్టి మనం ఏం ముందుకు వెళ్ళలేం. వాళ్ళందరూ ఎంతో సమాజాన్ని మదించి దాంట్లోంచి విషయాలు జరిగి, ముఖ్యంగా చలంగా ఎంతో రెబిల్ ఆ టైంలో. అసలు ఆయన చెప్పాను కదా, అన్నం కూడా ఇంట్లో పెట్టడానికి ఇష్టపడనంత దుర్మార్గమైన సమాజంలో ఆయన నెగ్గుకొచ్చాడు. అవును, చూశారు కదండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఒక కథ వస్తువుని ఎన్నుకోవాలన్నా, ఒక కథ మీ చేతుల నుంచి, మీ కలం నుంచి జాలువారాలన్నా, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రభావితమయ్యి దాని నుంచి మీరు కథని రాయాలి, కానీ కల్పిత పాత్రలకు ప్రాముఖ్యాన్ని ఇవ్వకూడదు అంటున్నారు జానకి బాల గారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్